దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులాగా క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి చెందుతుందంట. డాక్టర్ల కొరత అయితే తీవ్రంగా ఉందంట. చూడొచ్చు, క్యాన్సర్ చికిత్సలో పెను సంక్షోభం. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వైద్య సిబ్బంది కొరత. అన్నిట్లల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక్క మనిషి చేసే పనిని 10 మంది చేసే పనిని 1,00,000 మంది చేస్తున్నాయి. కానీ ఏఐ వచ్చిన తర్వాత వైద్య రంగంలో మాత్రం ఖచ్చితంగా డాక్టర్లే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. చూడొచ్చు మనం 2050 నాటికి 10 కోట్ల మంది డాక్టర్ల కొరత ఉంటుందంట. ప్రభుత్వాలు కూడా ఆ రకంగా కొంత డాక్టర్లు విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి, అది అత్యంత సంపన్నులు చదివే చదువు కింద ఉన్నది, సామాన్యుడు చదవలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్క సీటు 2-3 కోట్ల డిమాండ్ వలుకుతుంది. కాబట్టి ఆ రకంగా ఎవరు ఆలోచన కూడా చేస్తలేరు. లాన్సెట్ ఆంకాలజీ కమిషన్ నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలంట. ప్రతి 3 ఒకరికి రోగ నిర్ధారణే జరగడం లేదంటూ ఆందోళన. మారుతున్న కాలం, ఈ ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ కావచ్చు, రకరకాల వ్యర్థాలని మనం తెలియకుండానే తింటున్నాం. కాబట్టి చాలామంది క్యాన్సర్ బారిన అయితే పడుతున్నారు. ఏటా కొత్తగా 3.53 కోట్ల కొత్త కేసులంట. నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా నమోదయ్యే క్యాన్సర్ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరుకుంటుంది. వార్షిక మరణాల సంఖ్య 1.85 కోట్లుగా నమోదయ్యే ప్రమాదం ఉంది. అంటే సగం మందికన్నా ఎక్కడే చచ్చిపోతున్నారు. ఇందులో దాదాపు 70% కేసులు ఆఫ్రికా, కొన్ని ఆసియా దేశాల నుంచే ఉంటాయి. క్యాన్సర్ రోగులకు సరైన సంరక్షణ అందించాలంటే ప్రపంచవ్యాప్తంగా అదనంగా 9.99 కోట్ల, అంటే దాదాపు 10 కోట్ల మంది సిబ్బంది అవసరమవుతారు. ప్రత్యేకించి 6.5 కోట్ల మంది నర్సులు, 1.6 కోట్ల మంది వ్యాధి నిర్ధారణ నిపుణులు అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 క్యాన్సర్ రోగుల్లో ఒకరికి 1/3 వంతు వ్యాధి నిర్ధారణే కావడం లేదంట. వైద్య సిబ్బందిని ప్రణాళికబద్ధంగా పెంచడం ద్వారా 2030-2050 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 17.1 కోట్ల క్యాన్సర్ మరణాలను నివారించవచ్చంట. అది క్యాన్సర్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త.